మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకిచ్చుచున్న ఆయన వాగ్దానము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ సహోదరులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ధన్యులముగా ఉండాలంటే మొదటగా మనము ధన్యులమే ప్రియులారా. ఎందుకంటే వాక్యములో చెప్పబడినట్లుగా యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు, ఆయనను స్వాస్థ్యముగా ఏర్పరుచుకుని జనులు ధన్యులని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నమ్మి ఉన్నామో, ఈయన నిజరక్షకుడని నమ్మి ఆయనను స్తుతించి ఆరాధించి ప్రార్థించుచు ఉన్నాము, మరలా ఆయన రెండవ రాకడలో రానయ్యున్నారని, పరలోకమునకు నన్ను తీసుకుని వెళతారని నమ్మి ఉన్నాము, అప్పుడే మనము ధన్యులము. అలాగే మరి ఒకటి ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆయన వాక్యము యందు మనము ఆనందించుచు దేవారాత్రములు కూడా ధ్యానించు వారిగా మనము ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము దేనిని చూచి అయితే నమ్మలేదు. కానీ తోమా గారు ఏమంటున్నారు? ఆయన గాయములో వేలు పెడితేనే కానీ నేను నమ్మనంటున్నారు. అక్కడ ప్రభు ఒక మాట అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. మనము అక్కడ ప్రభువు మాటను చూడగలము. మనము కూడా చూడక నమ్మిన వారిమే ప్రియులారా. తోమా గారు చూచి ఉన్నారు కానీ మనము చూడలేదు. అక్కడ కూడా మనము ధన్యులముగానే కనబడుతూ ఉన్నాం. మనము చూచినది ఏమిటి? ప్రభు మాటను మనము చూచాము, ఆయన వాక్యాన్ని మనము చూచాము. ఆయన వాక్యాన్ని చూసే, వ్రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసే మనము దేవుని నమ్మి ఉన్నాము. ప్రభు ఈ రూపంలో ఉంటారని, ప్రభు ఇలా ఉంటారని, ఈ పోలికగా ఉంటారని మనకైతే మనము ప్రత్యక్షముగా చూడలేదు. కానీ వాక్యమునే మనము చూసి నమ్మి ఉన్నాము. దేవుని ప్రియ సహోదరులారా, మనము నమ్మిన ఈ వాక్యమే యందు మనము దేవరాత్రులు కూడా ఆనందించవలసిన వారముగా ఉన్నాము. మనకు శ్రమలో విడుదలనిచ్చేది వాక్యము, కృంగిన వేళలో ధైర్యమునిచ్చేది వాక్యము, బలహీనతలో బలమునిచ్చేది వాక్యము, మన కన్నీటిని తుడిచేది వాక్యము. మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు నెమ్మది లేనప్పుడు, మనము చింత కలిగి నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ఈ పరిశుద్ధ వాక్య గ్రంథము మనము చూచినట్లయితే వాక్యము ద్వారా ప్రభువు స్వయముగా మనతో మాట్లాడతారు. అలాంటి అనుభవాలు ఎంతోమందికి ఎన్నో మార్లు మనము చూస్తూ ఉన్నాము. దేవుని ప్రియ సహోదరులారా, మనము చదువుకున్న వాక్యము కానీ, మనము విన్నటువంటి వాక్యము కానీ మన హృదయములో దానిని భద్రపరుచుకోవాలి. పక్షులు వచ్చి ఎత్తుకొని పోకూడదు, ఐహిక విచారములు మనలను అణిచివేయకూడదు, ఎండిపోయే స్థితిలో మనం ఉండకూడదు. కానీ వాక్యమైనటువంటి ప్రభువును మనము స్వీకరించి మంచి నేలన పడిన విత్తనము ఎలాగూ నూరంతులు ఫలిస్తాదో అలాగే వాక్యం మనలో నూరంతులు ఫలించాలి. ఫలించేటువంటి వాక్యముగా ఆ యొక్క హృదయాన్ని మనము మంచి నేలగా ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొనుచు, శుభ్రము చేసుకొనుచు ఉండాలి. అప్పుడు వాక్యమందు మనము ఆనందిస్తూ వాక్యము మనలోనికి వచ్చి మనలను నూరంతులు ఫలింపులోనికి తీసుకుని వస్తుంది. అలాగే పరిశుద్ధ వాక్య గ్రంథములో తినగలిగినటువంటివి, తినకూడనటువంటివి అని కొన్ని జీవుల గురించి ప్రభు చెబుతూ, నెమరు వేసేవి తినవచ్చు, నెమరు వేయనటువంటివి మీకు హేయములు అని కొన్ని వాటిని గురించి చెప్పి ఉన్నారు. ఎద్దు, మేక, గొర్రె ఇవన్నీ ఏం చేస్తాయి? అవి తిన్నటువంటి ఆహారాన్ని తమ కడుపులో ఉంచుకొని మరలా తీరిక సమయాల్లో వాటిని నెమరు వేస్తూ ఉంటాయి. అందుకే అవి మనకు హేయముగా లేవు. విశ్వాసి కూడా
మరి వాక్యము విన్నటువంటి వాక్యాన్ని, విశ్రాంతి దినమున విన్నటువంటి వాక్యాన్ని కానీ, మరి ఏ వాక్యం మనం విన్నా కూడా విని వదిలిపెట్టటము కాదు, కానీ మరి ఆరాధన దినమున ప్రభు మనతో మాట్లాడతారు. ఆ మాట వారమంతా మనము నెమరు వేసుకొనొచ్చు. ఆ వాక్యము ద్వారా మనము నడిపించబడుతూ ఉండవలసిన వారము. మరి కొన్ని జీవులు, పంది కానీ మరి వేరేవి కానీ, అవి నెమరు వేయవు. ఎందుకంటే తిన్న ఆహారాన్ని నెమరు వేసే మరి స్థితి వాటిలో లేదు గనుక అవి హేయము. నెమరు వేయగలిగినటువంటివి మరి ప్రభువుకు మరి అంగీకారములుగా కనబడుతూ ఉన్నాయి. గనుక దేవుని ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము మనము వినాలి. విన్న వాక్యాన్ని మనము హృదయములో దాచుకోవాలి. దాచుకున్న వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసుకుంటూ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా నీవు ఈ మాట చెప్పావు నాయన, ప్రభువా నీవు నాతో ఇలాగ మాట్లాడావు నాయన, నీ మాటను బట్టి నిన్ను నమ్మి ఉన్నాము ప్రభువా, నీ మాటను బట్టి మేము బ్రతుకుచూ ఉన్నాము, నీ యొక్క మాటను బట్టే మీరు మరలా రానయ్యున్నారని, మరలా మమ్మను నిత్యరాజ్యములోనికి మీతో నిత్యము ఉండటానికి తీసుకుని వెళతారని మేము నమ్మి ఉన్నామని మనము ఈ యొక్క మరి దినము ప్రభు చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉండాలి. దివారాత్రము దానిని ధ్యానిస్తూ ఉండాలి. వ్యర్థమైన వాటిని మనము ధ్యానించటము కాదు, కానీ అనవసరమైన వాటిని మనము లక్ష్యము పెట్టటము కాదు, కానీ మన లక్ష్యము, మన గురి ప్రభు ఇచ్చిన మాటను బట్టే ప్రభువుతోనే ఉండినట్లయితే గనక మనము ప్రభువులో ఆనందించగలవారము, నిత్యరాజ్యములోనికి చేరగలవారమై ఉంటాము గనక మరి అట్టి విధముగా ప్రభువు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. మరణాత.